వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెసికాస్ క్రియేటివ్ ఛానల్. ఈ మధ్య దేశంలో ఉన్నటువంటి ప్రజల మొత్తానికి ఎంతో దిగ్భ్రాంతి గురి చేసినటువంటి సంఘటన, మరియు ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఏదైతే ఉందో కోల్కతా సంఘటన సంబంధించి నిందితులకి ఎప్పుడు శిక్ష పడుతుందా, ఎంత త్వరగతికంగా ఆమెకు నిందితులు ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకి న్యాయం జరుగుతుందా అని యావత్ భారతదేశము ఎంతో వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ కోల్కతాలోని దీదీ ప్రభుత్వము ఈ యొక్క కేసు విషయంలో కొంత వెనకడుగు వేస్తుంది. మరియు ఎవరైతే అక్కడ నిందితులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వారిని సేవ్ చేసేటువంటి ధోరణిలో ఆమె యొక్క ఉన్నట్లు తెలుస్తుంది. అందుకని ప్రజలు మొత్తము అందరూ రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు, ధర్నాలు, వెంటనే న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ బయటకు వచ్చారు. దేశం మొత్తం దీనికి దిగివచ్చినటువంటి బెంగాల్ ప్రభుత్వం కానీ మరియు వెంటనే ఈ యొక్క విషయాన్ని సుప్రీంకోర్టులోకి వేశారు. సుప్రీంకోర్టు వెంటనే ఈ యొక్క కేసుని సుమోటోగా స్వీకరించి ఎవరైతే నిందితులు ఉన్నారో మరియు దీంట్లో ఉన్నటువంటి నిజాలు మొత్తాన్ని వెంటనే బయట పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయంలోనే భాగంగా మొదటి అడుగు ఏదైతే ఉందో ఈ యొక్క కేసు విషయంలో మొదటగా సంజయ్ రాయ్ అనేటువంటి ఒక వ్యక్తిని మాత్రమే నిందితుడిగా చేశారు. కానీ దీనికి సంబంధించినటువంటి అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూసినట్లయితే ఇది ఒకరు మాత్రం చేసినటువంటిది కాదు, తప్పనిసరిగా గ్యాంగ్ రేప్కి అవకాశం ఉంది అని తేల్చి చెప్పారు. అందువలన తప్పనిసరిగా దీనిలో ఉన్నటువంటి మిగతా వారి యొక్క అస్త్రం కూడా ఏంటిది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇంట్లో ముఖ్యంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ మరియు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వీరందరినీ బయటికి రావాలి అంటే అందుకని ముందు జాగ్రత్తగానే హాస్పిటల్ ఉన్నటువంటి సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ ఈ యొక్క నేరాలు పాల్పడినటువంటి వారి యొక్క అక్కడ ఉన్నటువంటి ఏ అయితే గుర్తులు ఉన్నాయో వాటన్నిటినీ మాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వెంటనే సుప్రీంకోర్టు సిబిఐకి యొక్క విచారణకు ఆదేశించింది. కానీ ఈ విషయంలో కూడా సిబిఐలో ఎవరిని అపాయింట్మెంట్ చేస్తారు, ఈమెకి న్యాయం జరుగుతుందా అని యావత్ ప్రజలు ఎంతో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇదే సందర్భంలోని ఒక పవర్ఫుల్ మహిళని, డేరింగ్ అండ్ డాషింగ్ మహిళని ఆమె యొక్క ఇంట్రాగేషన్ చేసేటువంటి విధానం కూడా చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంటుందని మనకి వార్తలు తెలుస్తున్నాయి. ఆమె సీమా ఫౌజియా అంటే మామూలుగా ఒక ఏ అయితే అసలు ఆధారాలు లేవు, అసలుకి ఏమీ లేకుండా చేశారు, అసలుకి ఏది ఒక చిన్న ఆధారం కూడా లేనటువంటి సమయంలో కూడా ఆమె ఛేదించినటువంటి కేసులు ఎన్నో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఈమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలించినట్లయితే ఈమె 93 బ్యాచ్కి సంబంధించినటువంటి ఏఎస్పీ పొజిషన్ నుంచి వచ్చినటువంటి ఈమె అంచెలంచెలుగా ఎదుగుతూ సిబిఐ ఆఫీసర్గా ఎదిగారు. అదేవిధంగా ఆమె ఛేదించినటువంటి కేసులకు సంబంధించినటువంటివి వాటన్నిటిని గుర్తించి భారతీయ ప్రభుత్వము రాష్ట్రపతి అవార్డు కూడా ఆమెకి బహుమతిగా ఇవ్వటం జరిగింది. అంతటి ధైర్యశాలైనటువంటి సీమా ఫౌజియాకి ఈ కేసును అప్పగించడము చాలా సంతోషకరము. ఎందుకంటే ఈమె ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు కానీ లోనవ్వకుండా డేరింగ్ అండ్ డాషింగ్గా మరియు ఎంత ధైర్యంగా ముందుకు పోయి తప్పనిసరిగా బాధితులకి న్యాయం చేయాలనేటువంటి సంకల్పంతో వెళ్ళేటువంటి ఈ మహిళను నియమించడం వల్ల అందరూ ప్రజలకు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే త్వరగతికంగా మరియు నిష్పక్షపాతంగా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే అసలు దోషులు ఉన్నారో వీళ్ళకి తప్పనిసరిగా శిక్ష పడుతుందని అందరూ కూడా నమ్ముతున్నారు. అదేవిధంగా ఈమె ఛేదించినటువంటి ఒక 2 కేసులు ఎగ్జాంపుల్స్గా చూసినట్లయితే సిమ్లా ప్రాంతంలోని గుడియా అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక గ్రామంలో జరిగినటువంటి ఒక బాలిక పైన అత్యాచారం చేసి ఆమె యొక్క బాలికని ఒక ఇన్వెస్టిగేషన్ అక్కడ లోకల్ పోలీసులు జరిగినప్పుడు ఆమెకు న్యాయం చేయకుండా కనీసం తల్లిదండ్రులకు కూడా చూపించకుండా శవాన్ని పూడ్చిపెట్టి వాళ్ళు ఆధారాలు మాయం చేయాలని చూశారు. అప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తిరగబడితే అప్పుడు సిబిఐ ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ సమయంలో చిన్న ఆనవాళ్ళు కూడా లేకుండా చేసినటువంటి సమయంలో మన సీమా ఫౌజియా ఆ యొక్క కేసుని ఒక డిఫరెంట్ స్టైల్లో ఆమె ఛేదించి వాళ్ళకి అక్కడ ఎవరైతే దాని యొక్క ఆ యొక్క అఘాత్యానికి పాల్పడ్డారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేశారు. అదేవిధంగా 2020లో హత్రాస్ అనేటువంటి ప్రాంతంలో ఒక మహిళ మీద గ్యాంగ్ రేప్కి చేసి ఆమెని తర్వాత అక్కడ కూడా ఆధారాలు లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో
అక్కడ కూడా తప్పించుకోవాలని చూశారు. కానీ అదే సమయంలో ఈమె ఆ యొక్క కేసును టేకప్ చేసి అక్కడ ఏదైతే ఆ యొక్క కేసుకి పాల్పడ్డారో ఆ యొక్క మహిళ మీద గంగ్ రేప్కి సంబంధించారో వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా చేసి ఆ యొక్క మహిళకు న్యాయం చేసింది. ఈ విధంగా ఆమె యొక్క జర్నీ సాగుతున్నటువంటి సమయంలో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మార్గద్రవ్యాలకు అలవాటు పడినటువంటి మరియు ఎవరైతే ఇంకా డ్రగ్స్ మాఫియా అక్కడ ఉన్నటువంటి గంజాయి మాఫియాలకు కూడా ఈమె ఉన్నంత వరకు అక్కడ అందరికీ హడల్గా ఆమె నిలిచారు. ఇంత ధైర్యశాలైనటువంటి ఈమెని సీమా ఫౌజాని ఈ యొక్క కోల్కతా సంఘటనలో నియమించారు. తప్పనిసరిగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళని చెరిపేయాలని ట్రై చేస్తున్నారు, ఈ గ్యాంగ్ రేప్ జరిగినా సరే ఓన్లీ ఒకరిని మాత్రమే నిందితులుగా చేసి ఏదైతే బెంగాల్ ప్రభుత్వం చూపించబోతుందో, కానీ ఇంకొక మరో కోణంలో అక్కడ పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఎవరిని కూడా ఉపేక్షించకుండా ముందుకు వెళ్ళి తప్పనిసరిగా దోషుల్ని శిక్షించాలి అని యొక్క ధోరణిలో ఈమె అడుగుపెట్టారు. కావున ఆమెకి న్యాయం జరగాలి అని మనం కూడా కోరుకుంటూ తప్పనిసరిగా ఎవరైతే ఆ దోషులు ఉన్నారో వాళ్ళ యొక్క శిక్ష పడి ఇంకా మరే మహిళలను కూడా ఎవరు కదిలించకూడదు అనేటువంటి ధోరణిలో వాళ్ళకి శిక్ష పడాలి అని మనం కోరుకుంటూ సీమా ఫౌజా సక్సెస్గా ఛేదించాలి అని త్వరగతికంగా ఛేదించాలని కోరుకుంటూ ఎవరైతే ఆ యొక్క కోల్కతా సంఘటన జరిగిన దగ్గర నుంచి అందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే తొందరగా వాళ్ళకి శిక్ష పడాలి అని.